ఖమ్మం ఎంపీ స్థానానికి దరఖాస్తు చేసుకోనున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని. ఇందుకోసం అనుచరులు మదిర నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్తో హైదరాబాద్ బయలుదేరారు మల్లు నందిని. అంతకుముందు ఖమ్మంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం గాంధీ భవన్లో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ ఇవ్వనున్నారు నందిని. నిన్న అనుచరులతో ఒక దరఖాస్తు పంపించారు. సోనియా లేదంటే ప్రియాంక గాంధీ ఖమ్మం పార్లమెంట్ సీటు నుండి పోటీ చేయాలన్నారు మల్లు నందిని. హైకమాండ్ ఎవరికి సీటు ఇచ్చినా అంతా కలిసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. ఖమ్మం పార్లమెంట్ కోసం మొట్టమొదటి మేమందరూ కోరుకుంటున్నాము. సోనియా గాంధీ గారు ఇంకా ప్రియాంక గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి. వాళ్ళు చేస్తే మేమందరు కలిసి వాళ్ళని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాం. ఈ పార్లమెంట్ ఓటింగ్ అనేది మన రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయడానికి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కంపల్సరీ పార్లమెంట్కి మేము ఎంపీని పంపించేసి అక్కడ అది ఎవరైనా కానివ్వండి, ఏ అభ్యర్థి అయినా కానివ్వండి, మేము కాంగ్రెస్ పార్టీ అందరు క్యాడర్ మొత్తం వాళ్ళ కోసం పని చేస్తాము. ఇంకా వాళ్ళకి పార్లమెంట్కి పంపిస్తాము. ఇంకా మన రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తాం. కాంగ్రెస్ లో ఎంపీ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎంపీ టికెట్ ఆశిస్తున్న నేతలు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు ఇవ్వడానికి టైం ఇచ్చింది పీసీసీ. ఆఖరు తేదీ కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తులు ఇస్తున్నారు. నిన్నటి వరకు ఎంపీ టికెట్ కోసం 141 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వేషన్ ఉన్న సెగ్మెంట్లకు ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఖమ్మం ఎంపీ సీటు కోసం పెద్ద లీడర్లు పోటీలో ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని తరపున ఖమ్మం సీటుకు అప్లికేషన్ దాఖలైంది. ఉదయం ఖమ్మం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి గాంధీభవన్ చేరుకోనున్నారు భట్టి సతీమణి. ఇక హైదరాబాద్ సీటు కోసం 3 మైనారిటీ నేతలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. గత 10 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను ఓడించి కాంగ్రెస్ను పవర్లోకి తెచ్చుకున్నాం. దాంట్లో నా పాత్ర నేను పోషించిన. మహబూబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఆదివాసీల కోసం, ట్రైబల్స్ కోసం పనిచేస్తున్నటువంటి నేను 47 పార్లమెంటు స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్ ఉంటే అందులో ఇప్పుడు 32 బీజేపీ దగ్గర ఉన్నాయి, 3 మాత్రమే కాంగ్రెస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే ఖచ్చితంగా ఆదివాసులంతా ఇవాళ కాంగ్రెస్ సపోర్ట్ చేసేటట్టు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నా. అదేవిధంగా ఆదివాసుల అవసరాలని, సమస్యల్ని పరిష్కరించగలిగినటువంటి శక్తి, జ్ఞానం నాకు ఉంది కాబట్టి పార్టీ నాకు అవకాశం ఇస్తుందని చెప్పి నమ్ముతా ఉన్నాను. మొన్న అసెంబ్లీలో టికెట్ ఇవ్వనప్పుడు పార్లమెంట్కి అవకాశం ఇస్తామని హామీ అధిష్టానం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు పార్లమెంట్ టికెట్ నాకు ఇస్తారు అనేటటువంటి నమ్ముతున్నాను. లేదా ఎవరికి ఇచ్చినా పార్టీని గెలిపించడం కోసం పనిచేయడం అనేటటువంటిది నా బాధ్యత. ఎందుకంటే ఒక కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ పనిచేస్తా. నాకే టికెట్ వచ్చే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా పోటీ చేసి ప్రజలు నాకు సహకరించాలని కోరుతున్నాను. నాకున్నటువంటి అనుభవం కూడా ఇవాళ ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ ప్రాంతంలో గత సుమారు 20 సంవత్సరాల నుంచి నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. 30 సంవత్సరాల రాజకీయ జీవితం, 7 సంవత్సరాలు నక్సలైట్ ఉద్యమంలో అండర్ గ్రౌండ్ ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. ఫౌండర్ మెంబర్గా ఉండి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అనేక రకాలుగా అవకాశాలు ఇస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహిళలకు అవకాశాలు ఇవ్వండి. పార్లమెంట్లో మేము చట్టసభల్లో మా యొక్క గొంతు వినిపించడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ అనేక సంవత్సరాల ప్రజా ఉద్యమాల్లో, ప్రజా జీవితంలో భాగస్వామ్యమైనటువంటి నాకు మీరు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తాను.